మన్యం జిల్లా ఏజెన్సీలో గిరిజనులకు గజరాజులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా వచ్చి ఇళ్లు పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి. గుమ్మ లక్ష్మీపురం ఏజెన్సీలోని పలు గ్రామాల్లో ఏనుగుల మంద మరోసారి బీభత్సం సృష్టించింది. అడవిలోంచి ఏజెన్సీ గ్రామాల వైపు వచ్చిన ఏనుగులు రెచ్చిపోయి పలు ఇళ్లను ధ్వంసం చేశాయి. అటు పంట పొలాల్లో దూరి అరటి బొప్పాయి పంటలను ధ్వంసం చేశాయి. కొందరు గిరిజనులు ఏనుగుల దాడి నుంచి తప్పించుకొని పరుగులు తీశారు. పెద్దగుండవి పోతేమో పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు అక్కడ బీభత్సం సృష్టిస్తోంది. మరోసారి ఏనుగుల గుంపు ఇటు ఊళ్లపైన అలాగే పంట పొలాలపైన పడి ఆ పంటలను కూడా నాశనం చేయడంతో రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. పలు ఇళ్లను సైతం ఏనుగుల మంద దాడి చేసి పూర్తిగా ఇళ్లన్నీ కూడా ధ్వంసమైపోయిన పరిస్థితి. అరటి చెట్లు కావచ్చు, అలాగే ఇతర మొక్కలు చెట్లన్నింటినీ కూడా నాశనం చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి నాయుడు మనకు అందుబాటులో ఉన్నారు. నాయుడు, అంటే ఎన్ని రోజులుగా అక్కడ ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లుగా చెబుతున్నారు? ఎన్ని ఏనుగులు ఉన్నట్లుగా చెప్తున్నారు? అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారా? ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాలో గత కొన్ని రోజులు కూడా అంటే దాదాపు ఒక 5-6 సంవత్సరాలు పెట్టి ఇక్కడ ఏనుగు గుంపు తిరుగుతున్నాయి. అయితే తాజాగా మరో ఏనుగు గుంపు కూడా ఈ మధ్యనైతే ఏజెన్సీ ప్రాంతంలో ప్రవేశించాయి. దాదాపు 7 ఏనుగుల గుంపు అయితే ఈ ప్రాంతంలో అయితే కలిగి తిరుగుతూ తీవ్ర విధ్వంసానికి అయితే పాల్పడుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక అటు గుమ్మలక్ష్మీపురం కానీ ఇటు కురుపం ఈ మండలాల కేంద్రాల్లో ఉన్న గిరి ప్రాంతాల్లో ఈ ఏనుగులు కలిగి తిరుగుతైతే గిరిజనులకైతే కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ రోజు వేకుజామున గుమ్మలక్ష్మీపురం మండలం బొడ్డమ్మ కజ్జ అనే గ్రామంలో అయితే ఒకసారిగా ఏనుగు గుంపు అయితే దాడి చేసింది. అక్కడ గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటూ అక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళు ఒక రేకుల షెడ్ వేసుకుంటున్న ఒక రేకుల ఇంటిపై అయితే ఒకసారిగా ఏనుగు గుంపు అయితే దాడి చేసింది. ఒకసారిగా అందులో ఉన్న ఏనుగులు అది రేకుల షెడ్ పూర్తిగా ధ్వంసం చేసింది. అలాగే వాళ్ళు నిల్వ ఉంచుకున్న బియ్యం కానీ ఇతర గిరిజన పోడు వ్యవసాయం ద్వారా పండించుకున్న పంటలు కానీ మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేశాయి. అలాగే ఇంటి ముందున్న ఒక హ్యాండ్ బోర్ కూడా పూర్తిగా ధ్వంసం చేశాయి. అలాగే వారు పండించుకున్న అరటి బొప్పాయి పంటలు కూడా పూర్తిగా ధ్వంసం చేశాయి. ఒకనొక టైంలో ఏనుగుల గుంపు ఒకసారిగా తన ఇంటిపై దాడి చేయడంతో అప్పటికే నిద్రలో ఉన్న గిరిజనులతో ఒకసారిగా ప్రాణభయంతో ఒకసారిగా బయటకు వచ్చి పరుగులు తీసిన పరిస్థితి ఉంది. ఒక క్షణం కాని త్రుటిలో ప్రాణాపాయం తప్పిందని చెప్పుకోవచ్చు. నిన్న కూడా ఒక ఇదే సంబంధించి గుమ్మలక్ష్మీపురం మండలం సంబంధించి ఒక గిరిశిఖర గ్రామంపై కూడా ఏనుగులు దాడి చేశాయి. అక్కడ ఉన్న ఒక గుడిపై కూడా దాడి చేసి ఆ తలుపులను అయితే పూర్తిగా విరగొట్టాయి. ఈ గత కొన్ని రోజులకు కూడా ఈ ఏనుగుల గుంపు ప్రధానంగా చూసుకుంటే ఏజెన్సీలోని గిరి శిఖర గ్రామాల్లో అయితే ఇవి కలిగి తిరుగుతూ అక్కడ గిరిజనులకైతే తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. పొలం పనులకు వెళ్లాలంటే వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది. గత కొన్ని నెలలు కూడా ఇక్కడ ఈ గిరిశిఖర గ్రామాల్లో ఏనుగు గుంపు దాడి చేస్తున్నాయి. మరో పక్క ఇటు మైదాన ప్రాంతంలో కూడా ఒక ఏనుగుల గుంపు అయితే తిరుగుతోంది. ఈ ఏనుగుల గుంపు దాడులతో అయితే అక్కడ స్థానిక ప్రజలైతే తీవ్ర భయాందోళన గురవుతున్నారు. ఇప్పటికే చాలా వరకు కొన్ని ఎకరాల్లో అయితే పంటలు ధ్వంసమయ్యాయి. కొంతమంది అయితే ఈ ఏనుగుల దాడిలో పడి మృతి చెందడం కూడా జరిగింది. అయినప్పటికీ అటవీ శాఖ అధికారులని రెవెన్యూ అధికారులు కానీ వీటి అరికట్టనపై ఇటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతానికైతే కుంకి ఏనుగులు ఇప్పటికే మన కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కుంకి ఏనుగులు ఇప్పటికే చిత్తూరు జిల్లాలో ఆపరేషన్ ప్రారంభించాయి. వాటిని కూడా అక్కడ ఏనుగులు వెళ్లి నియంత్రించే పనులను కోరుకుంటున్నాయి. అదే కుంకి ఏనుగులను ఈ ప్రాంతానికి కూడా పంపించి ఇక్కడ ఏనుగుల బారి నుంచి తమను కాపాడాలని ఇక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని అయితే వారు కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ నాయుడు.